బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర దేవాలయాలను కూడా వదలరా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస ఘటనలు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. తిరుమల కొండపై మద్యం సీసాలు దొరికాయంటూ కొందరు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయారు. సింహాచలం ప్రసాదంలో నత్త ఉందంటూ మరో ప్రచారానికి తెరలేపారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంపై బురద చల్లేందుకు, హిందూ భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ఒక వ్యవస్థీకృత కుట్ర జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక దేవుడితోనే రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ నీచమైన వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే ధర్మ పరిరక్షణే ధ్యేయంగా మరోవైపు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే, మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలపై కూడా దుష్ప్రచారాలు చేస్తూ వైసీపీ తెరలేపిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే తిరుమల పవిత్ర క్షేత్రమైనటువంటిది తిరుమలలో ఏదైతే మద్యం బాటిల్ అంటే సుమారు ఏదైతే పోలీస్ గెస్ట్ హౌస్ ఇటు భక్తుల గెస్ట్ హౌస్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలోనే మద్యం బాటిల్లు యథేచ్ఛగా ఉన్నాయంటూ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపించడం కావచ్చు. మరోవైపు దానికి సంబంధించి ఏదైతే ఒక మీడియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అందులో ఆ వీడియో తీసి ఈ ప్రసారం చేయడంతో పూర్తిగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా వాళ్ళే చేశారని పూర్తిగా బయటపడడంతో ఇప్పుడు వైసీపీ చేసేటువంటి కుట్రలకు సంబంధించి భక్తులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రధానంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆలయాలపై ప్రధానంగా ఆలయాలనే ధ్యేయంగా చేసుకొని ఆలయాలపై దాడులే ఇలా ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నత్త అంటే ఏదైతే తిరుమల ప్రసాదాలు కావచ్చు, ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహాచలం అప్పన్న స్వామి ప్రసాదం సంబంధించి పులిహోర అంటే అక్కడ ఒక యూట్యూబరు ఆ ప్రసాదాల ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అతనికి సరైన సహకారం అందించలేదని చెప్పి, అతను అడిగినట్లు ఇవ్వలేదని చెప్పేసి కావాలని ఆ వీడియోను పెట్టి ఒక నత్తను ఆ ప్రసాదంలో పెట్టి స్వామివారి ప్రసాదంలో నత్త వచ్చింది, ఎవరు తినద్దు అంటూ అతను చేసినటువంటి వీడియో వైరల్ అవ్వడంతో మరోవైపు అతన్ని గోపాలపట్నం పోలీసులు పూర్తిగా అతనికి కేసు నమోదు చేసి అతన్ని నిలదీయడంతో నేను కావాలనే కోపంగా చేశాను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది నాకు సహకరించలేదని చెప్పేసి అతను చెప్పిన విధానంపై చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రధానంగా ఆలయాలపై ఆలయ పవిత్రత దెబ్బతీసే విధంగా ఎక్కడ చూసినా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా తిరుపతి ప్రధాన ధ్యేయంగా ఏదైతే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ మొదటి నుంచి అంటే గత ఏడాది నుంచి తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, మరోవైపు పవిత్రతను కాపాడాలి, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ భక్తుల భద్రతే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇటు టీటీడీ ప్రయత్నిస్తుంటే, మరోవైపు పోలీసుల్ని కూడా ఆగమం చేస్తూ ఏదైతే ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ నాయకులే దీనికి పూర్తిగా పూనుకున్నారని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ఏడాది సమయంగా ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలపై ఇప్పటికే ఇటు బీజేపీ నాయకులు సైతం కావచ్చు, మరోవైపు జనసేన నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తిరుమలనే టార్గెట్ చేసుకొని ముఖ్యంగా ఇటు గోవిందుడు నుంచి ఏదైతే ప్రతి దానిపై ఏదైతే వీళ్ళు వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యంగా ప్రధానంగా ఈ భూమాన కరుణాకర్ రెడ్డి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరెవరు ఇందులో ఉన్నారు, ముఖ్యంగా స్వామివారి ఒక విధంగా చూసుకుంటే ఇటు తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారికి పుట్టగతులు ఉండవని చెప్పేసి ఒక నానుడైతే ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఆయన దేవాలయాల పైన కానివ్వండి, ఇటు సింహాచలంలో కానివ్వండి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నారు, ఇంత పెద్ద షో చేస్తున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం భక్తులు ఏమంటున్నారు దీనిపైన? అంటే భక్తులైతే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఒకటే కొడుతున్నారు, అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు మేము చేసిన తప్పు అని చెప్పేసి వాళ్ళు పోలీసుల దగ్గర లొంగిపోతే అక్కడ వాళ్ళని వదిలేస్తున్నారు, కానీ వీళ్ళని వదలకూడదు, ఇలాంటి వాళ్ళని ఒకసారి తప్పు జరిగింది కదా అని చెప్పేసి వాళ్ళ వీడియోలు డిలీట్ చేసి వాళ్ళని వదిలేయడం వల్ల మరో వ్యక్తి మళ్ళా ఇదే పని చేస్తారు. ఖచ్చితంగా ఎవరిని ఇలా వదలకూడదు, ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి. ముఖ్యంగా ఏదైతే తిరుమల పవిత్రతని
కాపాడాలి. ప్రధానంగా తిరుమలపై చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్లే వీళ్ళు ఇంతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇంతగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి భక్తులు కూడా మండిపడుతున్న పరిస్థితి. అంటే కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై చూసుకుంటే గత ఏడాది సంవత్సరంగా పూర్తిగా తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు అని చెప్పి ఆయన మాట్లాడడం కావచ్చు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదానికి సంబంధించి గతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా ఏ మాత్రం వాళ్ళ తప్పు లేదు అనే విధంగా ఆయన మాట్లాడడం. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే మద్యం బాటిల్ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకెళ్లి అక్కడ పడేసి మళ్ళీ వాళ్ళే ఇప్పుడు తిరుమలలో మద్యం బాటిల్ అంటూ వాళ్ళు ఆరోపణలు చేయడంపై భక్తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే పోలీసులు కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి ప్రణాళిక అంటే ఏదైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటివి చేయకుండా పరిగణనలోకి తీసుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి చర్యలు చేపట్టకుండా ఏదైతే తీవ్ర కఠినమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతోంది. సాయిరామ్. థ్యాంక్ యూ సునీల్.